Punarani Alimtam Lisan of Mary Alimtam Lisan of Mary. Boy Mary Karbir tanggaman harani Anyam lingam gutole garbirampu Anyam lingam lumteji gankil para Anyam lingam gutule garbirampu Anyam lingam lumtaji gankil para Punarani Punarani Alimtameyan Lisan of Mary Punarani Punarani Alimtameyan Lisan of Mary Tunganaya Mari Boy Mary Karbir tanggaman విడుదల ప్రమాణ గ్రంథం నుండి 1వ పేజీ మొదటి పేర మరియు 3వ పేజీ 2వ పేర నుంచి. ఉషస్సు వలె చూపట్టించు ఈమె చంద్ర బింబము వలె సుందరముగా ఉన్నది, సూర్య బింబము వలె తేజోవంతముగా ఉన్నది, బాలుడు తీరిన సైన్యము వలె భీకరముగా ఉన్నది. ఈమె ఎవరు? ఆ కన్యక పేరు మరియమ్మ. మరియదలము ఎంతటి ఉత్తమోత్తమ సార్థక నామధేయము అని 2వ భక్తినాథ పోపు గారు తెలిపిరి. మరియదలము కొంతమంది కథోలిక విశ్వాసుల సువ్యవస్థిత సంఘము లేక సంస్థ. ఇది శ్రీ సభ ఆచార్య పాలనాధిపత్యము వారిచే అనుమతింపబడినది. సకల దేవవర ప్రసాదములు చేరిన నిష్కలంక మరియమ్మ చంద్రుని వలె సుందరమై, సూర్యుని వలె తేజోవంతమై, సాతాను గాని దుష్ట మూకలను హడలెత్తించు దివ్య శక్తి గల నాయకి నేతృత్వమున ఏర్పడిన దళము ఇది. తల్లి శ్రీ సభ ప్రపంచముతోను దాని కుయుక్తులు కుటిల శక్తులతోనూ చేయు నిరంతర పోరాటంలో పాల్గొని జయమును సాధించుటయే ధ్యేయముగా గలది ఈ దళము. మొట్టమొదటి ఈ మర్యాదలము సమావేశము ఐర్లాండ్ దేశములోని డబ్లిన్ నగరము ఫ్రాన్సిస్ గారి వీధి మహిళా గృహమున 1921 సెప్టెంబర్ 7వ తేదీన సాయంత్రము 8 గంటలకు జరిగినది. అది మరియమ్మ జన్మదిన వార్షికోత్సవ దినములకు ముందటి రోజు. ఆ సంస్థకు దయగల మాత సంస్థ అని నామకరణము చేసిరి. మరియమ్మ జన్మదిన వార్షికము మరియు మరియదలము ప్రారంభ దినము
ఈ రెండును ఒకే దినముగా జతపడి ఉండుట యాదృచ్ఛికము దైవికము అయినను వారు తమ తొలి సమావేశము మరియ జన్మ దినోత్సవము రోజునే జరిపిన బాగుండేదని భావించింది. కానీ అది మరియమ్మ మాతృ హృదయ దివ్య చిత్తము కదా, మరుగైన కోరిక కదా. ధనము పుట్టుకలో ఆయమ్మ దివ్య హస్తము తప్పక సహకరించినది. అంతటా సాయంకాలం గడిచి ఉదయమాయెను. అది మొదటి రోజు కనుక ఆమె జయంతి ఉత్సవమునకు ముందటి రోజున వీచిన శుభ వాయువులే మరియదనము తొలి సమావేశమున వీచి ధన్యము చేసినవి. మరియామును ప్రతిబింబింప చేసుకొని ఆమె తనయుడకు లోక రక్షకుని కీర్తించి వారిని ప్రతి మనుష్యుని యొద్దకు కొని తెచ్చుటయే ఈ సంస్థ యొక్క ప్రధాన ధ్యేయము. పునీత అగస్టీను ఇట్లు పలికిరి, రక్షకుని వలన రక్షణ పొందిన వారందరికీ మరియమ్మ తల్లి అయినది. ఏలనగా ఆమె దాతృత్వము మంచితనము వలన శ్రీ సభలో సకల విశ్వాసులు జ్ఞాన స్నానము ద్వారా తిరిగి జన్మించుటకు సహకరించినది. ఆమె దేవాది దేవునిచే అచ్చుపోయబడి మలచబడి సజీవ సౌందర్య రాశి. దేవుడు తన దైవత్వమును అణుమాత్రమైనను పోగొట్టుకొనక ఆమె యందు మాత్రమే మనుష్యావతారం ఎత్తగలిగిరి. కనుక దేవుని వరములు పొంది క్రమముగా దేవుని చేరు మార్గమును మానవుడు ఆమె యందే కనుగొనును. 23వ జాన్ జగద్గురువులు కథోలిక స్త్రీ సభ యొక్క నిజ స్వరూపము మరియదల రూపమున ప్రతిబింబించుచున్నది అని శ్లాఘించింది. మరియదలమును 3వ తేదీ రెవరెండ్ ఫాదర్ టి సుందరరాజ్ గారు విచారణకర్తలుగా ఉన్నప్పుడు శాంతినగర్ మరియదలస్తులు జపమాల రాణి క్యూరియా ఆధ్వర్యంలో గాజులపూడి గ్రామంలో రక్షకుని మాత ప్రెసిడియాన్ని విచారణలో మొదటి ప్రెసిడియా స్థాపనం జరిగింది. అయితే సౌరకోట్పాడు విచారణలో మరియదలము స్థాపించటకు ముఖ్య కృషి చేసిన వారు ముగ్గురు. వారు సాముయేలు, బాలరాజు, నాగరాజు. వీరు ఎంతో కృషి చేసిరి. వీరి ముగ్గురి కృషి ఫలితంగా నేటికి 10 ప్రెసిడియం వర్ధిల్లుతూ ప్రార్థనా సేవయంలో అభివృద్ధి చెందుతూ ఉంది. 20 తేదీ 2వ నెల 2020 తేదీన విచారణ గురువుల ప్రోత్సాహంతో ప్రతి ప్రెసిడియాలు ఏర్పడి ఆరోగ్యమాత క్యూరియగా ఏర్పాటు కావడం జరిగింది. జ్ఞాన మార్గ చూపరి సలహా సూచనలతో ఇప్పుడు ప్రతి ప్రెసిడియం కూడాను ఎంతో నేర్పుతో ముందుకు సాగుతుంది. ఆరోగ్యమాత క్యూరియా చేసిన ప్రార్థనా సేవలు అనారోగ్యంతో ఉన్న వారి గృహములను సందర్శించి ప్రార్థించని, చిన్నారులకు సత్యోపదేశములు నేర్పించడంలో సహకరించని, సమాధులను సందర్శించి జపమాలను నిర్వహించని, విచారణలోని గ్రూటో సింహద్వారం స్టేజ్ నిర్మాణంలో విచారణ గురువులకు సహకరించారు. మరియమాత జయంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఇంటి యందు యేసు హృదయ స్థాపన ప్రార్థన నిర్వహించారు. కరోనా వ్యాధితో బాధపడిన వారి కోసం ప్రత్యేక జపమాల ప్రార్థనలు చేశారు. గ్రామాలలో పరిశుభ్రత శ్రమదానం నిర్వహించారు. అక్టోబర్ మే మాసంలో మరియమాత స్వరూపంతో పురవీధులలో ఊరేగింపు చేస్తూ ఇళ్లను సందర్శించి ప్రార్థనా కూటములను నిర్వహించారు. దేవాలయం ఆవరణను పరిశుభ్రం చేశారు. మరణించిన వారి కుటుంబాలను సందర్శించి వారి కోసం జపమాల ప్రార్థనలు నిర్వహించారు. మరియ దండకము కథైన జపము ఆరంభ ఆలాపన అంటిప్పుడు అందరూ ఉసస్సు వలె చూపెట్టు ఈమె సందర్భింప వలె సుందరముగా ఉన్నది, సూర్యపిప వలె తేజవంతంగా ఉన్నది, బాలుడి తీరిన సైన్య వలె భీకరముగా ఉన్నది. ఈమె ఎవరు? స్తోత్ర గీతము. నా హృదయము పితా పుత్ర పవిత్రాత్మ ప్రభువును స్తుతించుచున్నది.
ఏలైనా ఆయన తన దాసరాల దివానస్తులను కటాక్షించారు. ఇక నుండి తరతరము వారు నన్ను ధన్యురాలని తెలిసిదరు. ప్రభు భక్తుల భయభక్తుల కల వారి మీద ఆయన కరికరము తరతరము వరకు ఉండును. అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారము పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆరంభ ఆలాపనానికి అందరూ ఏ పాపము లేక జననం అందినావు మరి అమ్మ, ప్రార్థించదము. పితయోత్త మాకు మధ్యవర్తి అయినావు యేసుక్రీస్తు ప్రభువా, మీ మాది అయిన మహాపరిశుద్ధ కన్య మరియమ్మను మాకు తల్లిగాను మీ వద్ద మాకు మధ్యవర్తిగాను నియమింప సిద్ధించితిరి. మీ ప్రసాదమును ఆశించు వారందరూ వాటిని ఆమె ద్వారా పొంది సంతోష అనుగ్రహము పాలించగలిగించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మరియుదరం శత దినోత్సవం మరియుదరం ప్రారంభించి విశ్వవ్యాప్తంగా 100 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి శుభతరుణములు విచారణ స్థాయిలో మరి ముఖ్యంగా ఈ యొక్క ఎస్కేప్ వార్డు విచారణ స్థాయిలో ఈ మరియుదర వేడుకలు జరుపుకునేటువంటి అవకాశాన్ని మన పూజ్య పీఠాధిపతులు మహాఘనత వహించిన నాయకుల విజయ్ కుమార్ గారు మనకి ప్రసాదించారు. అలానే నేత్రాసన స్థాయిలో ఈ మరియుదరానికి కొమేశ్యం జ్ఞాన మార్గసూపరైనటువంటి పూజ్య గురువులు సివిని బాలయేసు పుణ్యక్షేత్ర డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ సంజీవరావు గారు వీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మనకు ప్రసాదించారు. కాబట్టి విచారణ తరఫున బిషప్ గారికి, తర్వాత ఫాదర్ సంజీవ్ గారికి, తర్వాత మరియుదరం నుండి వచ్చినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అందరూ కూడా ఈ యొక్క మరియుదరం స్థాపించి 100 సంవత్సరాలు అనేటువంటి దాని యొక్క పూర్వపూర్వతరాలు మనకి కొంతవరకు తెలుసు. కానీ మన వెంకటరావు ఉపదేశ్ మాస్టర్ చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మన ఎస్కేప్ వార్డు విచారణలో వివిధమైనటువంటి సాంఘిక ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. నేను రాకముందు ఫాదర్ సుందరరావు గారు ఈ యొక్క విచారణకర్తలుగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఎన్నో కార్యాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినందులకు మనం ఫాదర్ గారికి చాలా రుణపడి ఉన్నారు. ఏదైనా సరే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది విచారణ స్థాయిలో ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేను ఉపదేశాలతోనూ ముఖ్యంగా మన మరియుదర సభ్యులందరితో కూడా జీవన్ వీళ్ళతో మాట్లాడినప్పుడు నా యొక్క సలహా గ్రామములైతే బాగుంటుంది అని చెప్పి నేను సలహా ఇచ్చాను. కాబట్టి వారందరూ కూడా చర్చించిన తర్వాత ఖమ్మంగూడ అనేటువంటి గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా విచారణ గురువుగా అందరి యొక్క వాళ్ళ తరపున ఈ ఖమ్మంగూడ గ్రామస్తులందరికీ కూడా
వాళ్ళే అన్ని కూడా సమకూర్చి మిగతా గ్రామాలతో సహకరించి ఈ రోజున ఈ యొక్క వేదిక ఈ గ్రామంలో కార్యక్రమాల్ని ఏర్పాటు చేయటం, గ్రామ ప్రజలందరూ కూడా సహకరించడం కాబట్టి నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి అందరూ కూడా తప్పట్లు కొడుతూ తప్ప కూడా గ్రామస్తులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజున మేత్రాసన స్థాయిలో మొన్న వెల్గాం విచారణలో జరిగింది. బహుశా ఇది చివరి వేడు కావచ్చు మన ఎస్కే విచారణలో. ఏదేమైనా సరే ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ మరీదల వేడుకలు జరిగేటువంటి అవకాశాన్ని తల్లి మరియ మనకు ప్రసాదించింది. కాబట్టి ఈ యొక్క మరీదలం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఇలాగ ఇక్కడికి రాకముందు మన బెల్గాం నుంచి కావలసి చేసినటువంటి మన మాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు మరీదల గురించి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల లేవిడి, ఎస్కేపాడు, శాంతినగర్, కేటీజోల ఈ గ్రామ ఈ విషయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మేమందరం కూడా మాట్లాడుతున్నాం. చాలా విశ్వాసపరంగా చాలా కట్టడిగా క్రమశిక్షణతో ఈ యొక్క మరీదలాన్ని చాలా బాగా నడిపిస్తున్నారు. మిగతా విషయాల్లో పోలిస్తే మిగతా విషయాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరీదలం చాలా చురుకుగా పనిచేస్తుంది. కాబట్టి నిజంగా వీడి యొక్క విశ్వాసం చాలా గొప్పదని చెప్పి ఇందాక మేము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క చురుకుదనము, ఈ విశ్వాసము, ఈ కట్టడి, ఈ క్రమశిక్షణ ఇంకా బాగా అభివృద్ధి జరగాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మరీదలం మన ఎస్కేపాడు విచారణలో మరింతగా ముందుకు వెళుతూ ఇంకా ఎక్కువగా ఆధ్యాత్మికమైనటువంటి సాంఘికపరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరొకసారి ఈ యొక్క కార్యనిర్వాహక సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తూ ముఖ్యంగా మన ఎస్కేపాడు మరీదల సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఫాదర్ సంజీవ్ గారు, తర్వాత వారితో పాటు వచ్చినటువంటి ఆ యొక్క బృందానికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 100 సంవత్సరాల మరీదల వేడుకలను బహుశా మేత్రాసనంలో మీ యొక్క విచారణలో చివరిది ఫాదర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క వేడుక నిజంగా అంటే స్తంభం కూడా ఈ యొక్క గ్రామంలో మరి ఫాదర్ గారు ఒక ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే విచారణ దేవాలయంలో కొనియాడటం ఒకటి ఏంటంటే మన ఒక గ్రామం తీసుకొని ఇక్కడ మీ సహకారంతో మీ అందరి యొక్క భక్తి విశ్వాసాలతో మరి ఇక్కడ కొనియాడటం నిజంగా చాలా సంతోషదాయకం. నిజంగా మరీ తల్లి యొక్క అనుగ్రహాలు తప్పకుండా మీ అందరి మీద ప్రసరిస్తారని ఆ దేవ మాత మనల్ని చాలా చక్కగా నడిపించడానికి ఈ ప్రాంతంలో వచ్చినట్టే నేను మరి మా గ్రామస్తులైనటువంటి సంజీవాలతో వచ్చేటప్పుడు ఇది బహుశా 3వ సారి 4వ సారి తరచుగా ఒక 15-20 రోజుల్లోనే ఈ ప్రాంతానికి ఎక్కువసార్లు వచ్చాం. ఎందుకంటే చాలా సంతోషం. యాక్చువల్ గా నేను సెలవు పెట్టుకుని ప్రతిసారి రావడం కొంచెం కష్టమైనప్పటికీ ఎందుకో ఆ సమయం వచ్చేసరికి ఆ మరీదల యొక్క పండుగ లేకపోతే అందరితో మా అందరం కలిసి చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప వేడుక. ఎందుకంటే 100 సంవత్సరాల్లో మనందరం మరీదల యొక్క ఈ యొక్క మరీదల మనందరం సభ్యులుగా ఉంటూ దీన్ని కొనియాడుకోవడం అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. ఎందుకంటే ఎప్పుడు మనం ఉంటామో మళ్ళీ ఈ వేడుక ఎవరు చూస్తామో ఎలా ఉండదన్నది ఎవరికి తెలియదు. కాబట్టి ఆ తల్లిని మనందరినీ కూడా ఒక సైన్యంగా ఒక దళంలో మనం నడిపిస్తూ ప్రార్థన సేవ అనే ఒక గొప్ప కార్యక్రమాల ద్వారా మనం ముందుకు నడుస్తూ ఉన్నాం. ఆ యొక్క తల్లి దీవెన. అయితే మరీదల సభ్యులారా, మీకు ఒక విజ్ఞప్తి, సమావేశాలను చక్కగా నడిపించడానికి ప్రయత్నం చేయండి.
మీ క్యూరియా ఏర్పడినప్పుడు మరి బ్రదర్ వేణు గారు మమ్మల్ని ఆహ్వానించారు. అప్పుడు మనకి ఫాదర్ గారు సుందరరాజు ఫాదర్ గారు ఉండేవారు. అక్కడ ఆయన ఆధ్వర్యంలో మరి చక్కగా ఆ రోజు క్యూరియా ఏర్పాటు చాలా బాగా జరిగింది. మీ అందరితో కలిసి ఒక 10 ప్రెసిడియంలు కలిసి ఈ యొక్క క్యూరియా ఏర్పాటు అయ్యింది. ఆరోగ్యమాత క్యూరియా కదా, ఆరోగ్యమాత క్యూరియా. నేను సెక్రటరీగా మీ యొక్క సేవలు మేము పైసలు పంపించేటప్పుడు దాని అంతటినీ కూడా నేను కన్సల్టేట్ చేస్తాను. సమావేశం అయిన తర్వాత మీరు రిపోర్ట్స్ పంపించేటప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని చూసేటప్పుడు చాలా చక్కగా మీ యొక్క సెక్రటరీ ఎవరికి సెక్రటరీ మన థామస్ గారు తర్వాత చాలా చక్కగా పొందుపరుస్తూ చాలా బాగా తయారు చేస్తారు. నీట్ గా ఉంటది ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మేము మళ్ళీ దాన్ని తయారు చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. అలాగే మిగతా శాంతినగర్ నుంచి వచ్చిన కేడీ జోన్ నుంచి వచ్చినటువంటి మీ యొక్క సేవా కార్యక్రమాలు మాత్రం అత్యద్భుతం. అందులో దీనికి గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే ఈ సేవా కార్యక్రమాలు మరీదలంలో ప్రధానమైనవి. మీరు చేసే పనులు చాలా కష్టంతో కూడుకుంది. రహదారులు వేయడంలో కానీ లేకపోతే ఒక శ్రమదానం చేస్తూ రోడ్లు నిర్మించుకోవడం లేకపోతే దేవాలయాలు నిర్మించుకోవడం కానీ ఎక్కడైనా ఏదైనా తయారు చేసేటప్పుడు దేవాలయ పనులలో మీరందరూ కలిసి చాలా శ్రమ పడతారు. డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ పని చేయడం, ఆ శ్రమలో పాల్పంచుకోవడం, ఆ కష్టం విలువ చాలా ముఖ్యమైనది. నిజంగా చాలా అద్భుతమైనది. ఎందుకంటే అది రీజన్ వాళ్ళు కూడా గుర్తించారు. మీకు ఒకటే, మీరు కష్టించి ఈ విధంగా పనిచేస్తూ తల్లి దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయండి. మేత్రాసనంలో ఉన్నటువంటి మన ఈ కొమిషన్ సగభాగం మెయిన్ అంతా కూడా చక్కగా బాగా కనిపిస్తుందంటే అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 క్యూరియాలు. ఈ 5 క్యూరియాలు శాంతినగర్ విచారణలో ఉన్నటువంటి 2 క్యూరియాలు, కేడి జోన్లో ఉన్నటువంటి 2 క్యూరియాలు, అలాగే సబర్కోటపాడులో ఉన్నటువంటి 1 క్యూరియా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇదంతా ఫాదర్ గారు చెప్పినట్టుగా మీ యొక్క భక్తి విశ్వాసాలకు ఒక మంచు కొనక, అంటే ఒక ఆదర్శవంతం అందరికీ. అది మా దళస్తులు కూడా చాలాసార్లు చెప్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి మేము జెంట్స్ మాత్రమే ఫాదర్తో రావడానికి వీలవుతుంది. వాళ్ళని ఆడవాళ్ళ లేడీస్ కూడా మేము అడిగాం చాలాసార్లు. కానీ వాళ్ళు సరిగా అంటే పనుల వలన లేకపోతే డ్యూటీస్ వలన పార్టిసిపేట్ చేయాలి. తప్పకుండా ఈ ప్రాంతంలో మరి మన జ్ఞానవంత చూపుల్లో అనుమతిస్తే, అలాగే తండ్రి గారు అనుమతిస్తే ఒక భారీ కార్యక్రమాలకు మరింతల ఉత్సవాన్ని మనం ఇక్కడ ఎప్పుడో భవిష్యత్తులో ప్లాన్ చేసుకుని చాలా చక్కగా మా సపోర్ట్ తో మేమంతా ముందుండి చక్కని ఉత్సవం ఒకటి చేద్దాం. అది ఎప్పుడు మనసులో ఉన్నటువంటి కోరిక. అది ఈ సందర్భంలో మీ ముందు తెలియజేసుకుంటున్నాడు. ఈ రోజు ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్నటువంటి మన అభిషిక్తులైనటువంటి గురువులు, జ్ఞానమార్గ చూపరులు, ముఖ్యంగా ఫాదర్ గారు, మీ యొక్క విచారణ కర్తలైనటువంటి చార్లెస్ గారు, చాలా కొత్తగా వచ్చిన ఇంత చక్కగా మరింతలను అర్థం చేసుకుని ఇంత తోడ్పాటు అందించడం చాలా అరుదు. కాబట్టి గట్టిగా చెప్పట్లతో ఇక కిరణ్ ఫాదర్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయనే ఒక చక్కగా మార్గదర్శి. ఏ విధంగా నడిపిస్తారో మీ అందరికీ తెలుసు. చాలా చక్కగా మరి 2 క్యూరియాలతో పాటు మరి మేత్రాసనంలో మేజర్ భాగంగా మరి శాంతినగర్ విచారణలో డెఫినెట్ గా కేడీ జోన్ విచారణలో చాలా చక్కని సేవలు కనిపిస్తున్నాయి. ఇక మా అంతటికి దీనంతటికీ చక్కగా మరి ఒక మంచి అవగాహనతో బిషప్ గారికి ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా తెలియజేస్తూ మా కార్యక్రమాలు మరిగల విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తండ్రి గారికి తెలియజేస్తున్నటువంటి మా కొమిషన్ జ్ఞానమార్గ చూపరులు వాళ్ళ సంజీవ్ గారికి మనం తప్పకుండా అభినందించాలి. ఎందుకు చాలా కష్టపడుతున్నారు. అతను అంటే ఒక కొమిషన్ బాధ్యత కాదు, ఒక చిన్న ప్రెసిడెంట్ ఏర్పాటు చేయాలన్నా
అక్కడికి వెళ్తున్నారు. అక్కడ అందరినీ మమ్మల్ని పిలుస్తారు. అక్కడ నిర్వహించడానికి తన తోడ్పాట్లు అందిస్తారు, సహకారం అందిస్తారు. తప్పకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు శివుని గ్రామంలో బాలయేష్ పుణ్యక్షేత్రం మీ అందరికీ తెలుసు. అక్కడ బాలయేష్ పుణ్యక్షేత్రం రెక్టర్ గా ఉంటున్నారు, విచారణ గురువుగా పనిచేస్తున్నారు. ఈ మధ్య రీసెంట్ గా మన క్యూరియా కొంచెం బ్రదర్స్ వాళ్ళతో గంగరాజు గారి బ్రదర్ వీళ్ళందరితో కలిసి ఒక కొత్త ప్రొసీడింగ్ మళ్ళీ అక్కడ స్టార్ట్ చేశారు. ఇలాగా అన్ని విషయాల్లో మహిళలు చక్కగా పనిచేయడానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటిది 30 దగ్గర ప్రాంతాల అలాగే మీ యొక్క తోడ్పాటు మాకు అందిస్తారని నేను విశ్వసిస్తూ ఆ యొక్క దేవుని అనుగ్రహాలు మనందరి మీద ఉండాలి. మరి తల్లి యొక్క ప్రార్థన వేడుదల మనందరికీ మధ్యస్థంగా తప్పకుండా ఆమె అందిస్తూ మనల్ని ఇంకా నడిపిస్తారు. మీ ప్రాంతంలో వచ్చేసరికి మాకు ఎప్పుడూ కూడా చాలా సంతోషం, చాలా చక్కగా విశ్వాసంతో మీరందరూ పనిచేస్తున్నందుకు మరి మారు ఈ యొక్క క్యూరియా కార్యవర్గాన్ని బ్రదర్ జీవన్ అలాగే వెంకట్రావు తర్వాత మ్యూజిషియన్స్ మీరు కూడా ప్రోత్సహించడం కార్యవర్గం ఇలాగా మరి ఆ బ్రదర్ వీళ్ళందరూ కూడా చాలా చక్కని మహిళలకి ప్రెసిడెంట్స్ 10 ప్రెసిడెంట్స్ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నాయి. ఇంకా కష్టపడండి, ఎందుకంటే తెలియని వాళ్ళకి సభ్యులుగా చేర్పించవచ్చు. మన మహిళల సమావేశాలు మాత్రం చక్కగా నడవాలి, వాళ్ళ సమావేశాలు నడవాలి. అలాగే నెలవారీ సమావేశాలు నడిపించండి, చక్కగా రిపోర్ట్స్ పంపించండి ఇన్ టైంలో. తర్వాత మనకి నెలకొకసారి మనకి పార్వతీపురంలో మన కమిషన్ సమావేశం జరుగుతుంది. దానికి తప్పకుండా హాజరవ్వాలి. మీరు హాజరవుతున్నారు, కనీసం ఇద్దరైనా హాజరవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ ముఖ్యంగా విచారణ కర్తలు మరియు న్యాయ సోదరులకు నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మునుపటి ఆడుతున్న ఆరోగ్య మాత క్యూరియా కార్యవర్గములకు మరియు ఈ క్యూరియాలో ఉన్న ప్రసిద్ధాలకు శతవార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ప్రతి జూబిలీ, ప్రతి వార్షికోత్సవము దేవుడు మనం యొక్క జీవితంలో చేసినటువంటి మేలులను జ్ఞప్తికి తెస్తుంది. ఈరోజు మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము అంటే కృతజ్ఞతతో నిండినటువంటి హృదయంతో మనం ఇక్కడ చేరి ఉన్నాం. మరి ఆ కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి వ్యక్తి మరియ తల్లికి ఎలాగా ఆమె యొక్క ప్రార్థన సహాయంతో, తోడ్పాటుతో, ప్రేమ వాత్సల్యంతో ఈ యొక్క విచారణ యందు మరియ ధర్మములు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన ప్రార్థనను ఆలకిస్తున్నారు. మన నిమిత్తమై తన కుమారుని చెంత విన్నవిస్తూ ఉన్నారు. మరి ఈ మరియ ధరం యొక్క ముఖ్య ధ్యేయములైన ప్రార్థన, సేవ అన్నటువంటివి ఈ మరియ ధరానికి ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టేటువంటి మన యొక్క ప్రార్థన ద్వారా మనం చేసేటువంటి మంచి కార్యముల ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుతున్నాము. అలాగే అవి పొందినటువంటి వారి యొక్క జీవితంలో దేవుని యొక్క అనుగ్రహములను మనం ప్రసాదించగలుగుతున్నాము. వారి యొక్క జీవితంలో వెలుగును నింపగలుగుతున్నాము. మరి ప్రతి మర్యాదలస్తుడు, మర్యాదలస్తురాలు ఈ రెండింటిని జీవితంలో తప్పకుండా ఆచరించాలి, పాటించాలి. ప్రార్థనా సమయంలో మరియు అందరితో కలిసి ఒక మంచి పనిని చేయడంలో ఎప్పుడూ ముందుండాలి. అందరితో కలిసి ఒక మంచి పని చేయడంలో ఎప్పుడూ కూడా మనం ముందుండాలి. అప్పుడు ఆ తల్లి యొక్క ఆశీర్వాదములు మన మీదను, కుటుంబం మీదను, సంఘం మీదను, మన యొక్క ప్రసిద్ధుల మీదను సమృద్ధిగా కుంగడించబడతాయి. ఏదైనా
మనం చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మంచి పని ఆ పరిశుద్ధ మరియ తల్లి యొక్క హస్తల ద్వారా తన యొక్క కుమారునికి చేర్చబడుతూ ఉన్నాయి. పునీత మాన్ఫోర్డ్ గారు అంటారు, ఇదిగో 100 మంగళవార్త ప్రార్థనలను మనము భక్తి విశ్వాసములతో చెప్పినట్లయితే అవి ఒక ప్రార్థన, ఒక మంగళవార్త ప్రార్థన భక్తి విశ్వాసములతో చెప్పినట్లయితే అది 100 మంగళవార్త ప్రార్థనలు ఎటువంటి భక్తితో చేయనటువంటి దానికి సమానము అని. మరి మాన్ఫోర్డ్ మరియ తల్లి ఎడల ఎంతో ప్రేమను, ఆప్యాయతను కనబరిచారు. ఆయన చేసే ప్రతి పనిలో ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని వేడారు. అందుకే ఆయన తన యొక్క గురుత్వ జీవితంలో ఎంతో గొప్పవానిగా ఎదిగాడు. మరెంతో మందిని ఆ యొక్క మరియ తల్లి మార్గంలో నడిపించగలిగాడు. మరి నువ్వు నేను మర్యాదలస్తులుగా మరెంతో మందిని మంచి మార్గంలో నడిపించాలి. మన ప్రార్థన ద్వారా, మనం చేసే మంచి కార్యముల ద్వారా ఈ క్యూరియా ఇంత గొప్పగా పనిచేయాలని దేవుని యొక్క ఆశీస్సులు ప్రతి ప్రసిద్ధ్యం మీదను కుమ్మరించబడాలని వేడుకుంటూ ఉన్నాము. అలాగే మిమ్మల్ని చక్కగా ప్రోత్సహిస్తూ ఈ యొక్క వేడుకను జరపడానికి ముఖ్య కారకులైన మన యొక్క విచారణ గురువులు ఫాదర్ చార్ల్స్ గారికి అభినందనలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వేదికను అలంకరించినటువంటి గురువులకు, మేకరాసన స్థాయి కొమిషన్ కార్యవర్గ సభ్యులకు, ఈ సవరపాటుపాటులో బలిజన సంఘాల ఆవిర్భావం 100 ఏళ్ల పండుగలకు వచ్చినటువంటి మీకు అందరికీ ముందుగా పుష్ప గారి తరఫున, నా తరఫున ఉన్నటువంటి పెద్దల తరఫున జూబ్లీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్న గట్టిగా చెప్పడం. ఇంటర్నేషనల్ లెవెల్, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, మేత్రాసన స్థాయిలో, మరి విచారణ స్థాయిలో ఈ మహిళల సంఘాల 100 సంవత్సరాల జూబ్లీ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ సవర్కోటపాడు విచారణలో పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మాత క్యూరియా ఈ పండుగ వేడుకలు, జూబ్లీ వేడుకలు జరుపుకోవడం అనేటువంటిది ఈ విచారణకు వచ్చి 3 నెలలే పూర్తయినప్పటికీ ఎంతో శ్రద్ధ వహించి అక్టోబర్ 7వ తేదీన లేవుడు విచారణలో ఈ శ్రద్ధ జయంతి వేడుకలు నిర్వహించబడ్డాయి. మరి రోజు అక్టోబర్ 25వ తేదీన ఈ సవర్కోటపాడు విచారణలో అన్ని తానే అందరికీ సూచనలు, సలహాలు ఇస్తూ ఈ మహిళల సంఘాల 100 ఏళ్ల జూబ్లీ వేడుకలు జరుపుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినందులకు మా మేకరాసన కమిషన్ తరఫున చార్లెస్ ఫాదర్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ప్రియ మరి తల్లి భక్తులారా, మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నగరాష్ట్రంలో ఇప్పుడు శాంతినగర్, కేటిజోడ, కోటపాడు పేర్లు మారుమోగుతూ ఉన్నాయి. ఈ 3 విచారణ పేర్లు మన జిల్లాలోనే కాదు, విశాఖపట్నం ఎక్కడ ఈ మహిళల సంఘాలు జరుగుతున్నా అక్కడ మీకోసమే అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. నేను 2009, 12 మంది ఇక్కడ ఈ 2 విచారణలు కలుపుకున్నప్పుడు విచారణకర్తలుగా పనిచేస్తాను. 2003 నుంచి 6 వరకు నగరగూడలో విచారణకర్తలుగా పనిచేస్తాను. అనేక సందర్భాల్లో ఆదివారం పూట ప్రసంగాల్లో, గ్రామాల్లో పూజలు చేసేటప్పుడు మీ సవర కథోలిక విశ్వాసుల యొక్క పద్ధతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు
మీరు కలిసిమెలిసి ఉండేటటువంటి మండలి సంఘ జీవితం వీటన్నిటి గురించి నేను చాలా సందర్భాలు ఇతరులతో నా అనుభవాలు పంచుకుంటూ ఉంటాను. వాళ్ళ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాలని. మరి మొన్న అక్టోబర్ 17వ తేదీన ఆదివారం శ్రీకాకుళంలో సినడల్ దివ్య పూజ శ్రీ సభ నడిపించడంలో సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. గురువులు, పీఠాధిపతులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నటువంటి పూజలో కూడా అక్కడికి వెళ్ళినా ఎవరి మాట విన్నా శాంతినగర్, కేడీ జోన, సవర్కోట పోవడం. అయితే నేను మమ్మల్ని పోవటం కాదు, మీరు చేసే ఇటు మరిగా సేవలు కావచ్చు, మరి ఇతర విషయాల నుంచి వచ్చి మీ మధ్యలో పూజల్లో మరి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కావచ్చు, మన వ్యాకరాస స్థాయి దివ్యపల్లి పూజలో మీరు చాలా చక్కగా భక్తి గీతాలకు డాన్సులు వేస్తూ మరి బైబుల్ ఊరేగింపులో ఆ బైబుల్ ప్రతిష్టలో మీరు చూపించినటువంటి పురాతన వేషధారణ, ఆయుధాలు పట్టుకొని డప్పు, డోలు, తుడుము, బాణము, మరి వేణ ఇవన్నీ పట్టుకొని మన సంస్కృతి పుట్టు పూర్వోత్తరాలు మూలాలన్నింటినీ కూడా గౌరవిస్తూ మీరు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టి మరి ముఖ్యంగా ఈ మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క ఐకమత్యాన్ని, మీ యొక్క టాలెంట్స్, మీలో ఉన్నటువంటి ఆ శక్తియుక్తులను గుర్తించి ప్రోత్సహించి వెలికి తీస్తున్నటువంటి మౌంట్ఫోర్డ్ ఫాదర్స్, మరి ముఖ్యంగా కిరణ్ ఫాదర్ గారు చూడడానికి చాలా నెమ్మదిగా అమాయకంగా ఉంటారు. కానీ ఆయన ఏ పండుగ చేసినా, ఏ కార్యక్రమం చేసినా అది 100కి 100 పాలు చాలా చక్కగా నిర్వహించబడుతుంది. కాబట్టి మీ అందరి సమక్షంలో నేను కిరణ్ ఫాదర్ గారిని, మరి ముఖ్యంగా వరప్రసాద్ ఫాదర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. బాలరాజు ఫాదర్ గారి ఇప్పుడు కేడు విషయాన్ని కడతారు. అయితే మరి ఇక్కడ చూడండి, మరింత స్వరూపానికి సిలువ ఉన్నది, ఇటు ప్రక్క ఏమున్నది, దీన్ని ఏమంటారు, ధ్వజం అంటారు. తర్వాత మరి మీరు ఊరేగింపులో బ్యానర్స్ ఉపయోగించారు. ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి సైన్యం ఏ దేశం వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, 300కు పైగా దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి ఆర్మీ ఉన్నది, సైన్యం ఉన్నది. కానీ ఈ ఎన్నో జాతుల వారు ఉన్నారు, ఎన్నో మతాల వారు ఉన్నారు. ముస్లింస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. ఎవరి సైన్యం అతి పవర్ఫుల్ ఆర్మీ? ఎవరిది అతి శక్తివంతమైనటువంటి సైన్యం? మీరు చెప్పవద్దు దయచేసి, వాళ్ళ నుంచి మన సమాధానం రాబడతాం. చదువు విద్యావంతులు ఉన్నారు మన ప్రజలు. ఎవరు? ఏ సైన్యం అతి శక్తివంతమైనటువంటిది, బలమైనటువంటిది? ప్రతి దేశం కాదు కావాల్సింది. ఆర్మీ అంటే ఇలా ఉండాలి అని ఎవరు చూసి నేర్చుకుంటారు? ఎవరైనా కూడా. అమెరికా దేశం, రష్యా దేశం, చైనా దేశం ఎక్కువ జనాభా శక్తియుక్తి కలిగినటువంటి జర్మనీ వాళ్ళు కూడా. కానీ అవన్నీ బయటికి లగ్గేసుకొని మీ మధ్య రుద్రమదేవి సినిమా చూసుంటారు, బాహుబలి సినిమా చూసుంటారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను సినిమా కోసం చెప్పట్లేదు, అక్కడ రావడం వెళ్ళిపోవద్దు. అయితే ఆ సైన్యం యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు ఎవరుంటారు? ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ముందు ఎవరుంటారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు? ఆ సైన్యాధిపతి ఉంటారు. తనకు ఏముంటుంది? హెల్మెట్ సరిస్థానం ఉంటుంది, చేతిలో కత్తి ఉంటుంది, ఒంటి మీద ఈ ఛాతి భాగానికి ఏముంటుంది? కవచం ఉంటుంది, కవచం. అయితే ఇందాక నేను చెప్పినటువంటి దానికి ముఖ్యమైనటువంటిది, ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి బలమైనటువంటి సైన్యం ఏదంటే రోమన్ సైన్యం. ఎవరు? రోమన్ సైన్యం. ఎక్కడ ఉంటుంది అది? పోపు గారి దగ్గర, రోమ్ నగరంలో వాటికన్ ఆ పరిసర ప్రాంతాల్లో. మరి పోపు గారి పూజ అయితే ఎలా ఉండదు. పోపు గారి పూజకి ఏర్పాట్లు
మొన్న ఒక 100-150 మంది ఊరేగింపుగా వెళ్ళారు. ఊరేగింపు వెళ్ళేటప్పుడు ముందు ఎవరున్నారు? పూజ సహాయకులు ఉన్నారు, కొవ్వొత్తులు పట్టుకొని, తర్వాత ధ్వజం పట్టుకున్నవారు, సిలువు పట్టుకున్నవారు, తర్వాత ఇప్పుడు బయట పట్టుకున్న బ్యానర్స్ వివిధ ఆలయ వరిగా మీ క్యూరియా పేరు రాసుకుంటూ చాలా ఉత్సాహంగా ఒక సైన్యం ఇంకొక సైన్యం మీద విజయం సాధించాలంటే ఎలా ఉండాలి? ఉదాహరణకి మరి మనకు ఉక్కుపం రాజులు ఉన్నారు, బొబ్బులు రాజులు ఉన్నారు, మ్యారింగ్ రాజులు ఉన్నారు. వాళ్ళ యుద్ధాలు వచ్చి అనుకోండి, ఏం చేయాలి వాళ్ళు? ఆయుధాలు పట్టుకొని, నాయకుడు మంచివాడే ఉండాలి. నాయకుడు ప్రాణాలకు తెగించి నడిపించేవాడుగా ఉండాలి. తర్వాత ఆ సైన్యం వాళ్ళందరితో సంప్రదింపులు చేయాలి, సలహాలు తీసుకోవాలి. తర్వాత సైనికులు ఒకవేళ అవతల వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకో, తక్కువ మంది ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలో ఓడిపోకుండా ప్రోత్సహించుకోవాలి. పర్వాలేదు, మనం గెలుస్తాం, ధైర్యంగా ఉండండి అని నాయకుడు ప్రోత్సహించే విధంగా ఉంటుంది. మరి మరీదనంలో ఈ రోమన్ ఆర్మీ మరీదన సభ్యులు కూడా సైనికుల వలె విశ్వాసములో, సేవలో, ప్రేమలో ముందుకు వెళ్ళాలని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది ప్రియ మరియు తల్లి భక్తులారా. కాబట్టి మరియు తల్లి సైనికులుగా మనం ఎవరితో యుద్ధం చేయాలి? పక్కూరు వాళ్ళతో సైతాను శక్తులతో మనం యుద్ధం చేయాలి. మరి మామూలు సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి, దాడు, చేతిలో దాడు ఉంటుంది, కత్తి ఉంటుంది, కిరీటం ఉంటుంది, శస్త్రాలు, హెల్మెట్, ఇక్కడ ఆర్మర్ ఉంటుంది. ఇవన్నీ మామూలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. మరి సైతాను శక్తులతో మనం యుద్ధానికి వెళ్ళాలంటే ఏంటి మన ఆయుధం? జంపు. మన వెరీ గుడ్, గట్టిగా చెప్పకుండా. మరింతల సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా రోజు జపమాలను చెబుతూ మరి మాత స్వాతంత్ర్యం ప్రతిరోజు కూడా మనం చెప్పాలి. మాత స్వాతంత్ర్యం చెబుతూ మరి దర్శన గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక దేవుడు మనతో వాసం చేయబోతూ ఉన్నాడు. సైతాను ఓడించబడుతూ ఉన్నది. క్రీస్తుని నమ్ముకున్న వారు సైతానుతో జరిగిన పోరాటంలో జపమాలను ఆయుధముగా తీసుకొని ప్రతిరోజు జపమాలను చెబుతూ రక్షణ చరిత్రలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, ఒప్పందాలు మన అందరి జీవితంలో నెరవేరాలన్నటువంటి ఉద్దేశంతో మనందరం కూడా పనిచేయాలి. సైనికుడు ఎప్పుడు కూడా ఒకసారి యుద్ధం మొదలెట్టాడంటే వెనకండి వేయడు, వెనక చూడకూడదు. అదేవిధంగా మరింతల సభ్యులుగా మనందరం కూడా నాయకత్వం కలిగి, ప్లానింగ్ కలిగి, వ్యూహ రచన కలిగి, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నంలో జన్మాలు మనకు ఆయుధంగా ఉంటుందని మరి మనందరినీ కూడా గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరు. కాబట్టి మరి సవరపాటులో ఆరోగ్య మాత సూర్య ఆధ్వర్యంలో ఇంకా ఏ గ్రామాల్లో ఈ మరింత ప్రసిద్ధి సంఘాలు లేవో అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. మరి ఫాదర్ ఒక రిక్వెస్ట్, దేవుడి పాటుపాటు విచారణ చెప్పలేనటువంటి చాలేశ్వర గారికి దేవుడి విచారణలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, పెద్ద గ్రామాలు. రెల్ల గ్రామంలోను, కోలపారంలోను, మొగలక్ష్మీపురంలో కూడా మరింత ప్రసిద్ధిని ఏర్పాటు చేసి విచారణ గురువులకు చేదోడు వాదులుగా పనిచేసేదే మరీదల సంఘం. ఉన్నదంటే మొగలక్ష్మీపురంలో మరీదల సంఘం ఉందా? కోలపారంలో లేదు. ఉందా? రెల్లలో ఉందా? ఆ రెల్లలో ప్రారంభించాలి. కాకినాడలో ఉందా? ఓకే, ఉన్న చోట మంచిదే, నడిపించండి. లేని చోట మరింత సంఘాలు ఏర్పాటు చేయడంలో మరి విచారణకర్తలతో మీరు కలిసి సహకరించి రాబోయే రోజుల్లో ఏర్పాటు చేస్తారని భావిస్తూ ఉన్నాను. పాలుగా కలుపుతున్నారంటే ఏర్పాటు చేసినట్లే గట్టిగా చెప్పటువంటి అప్పుడు మరొక క్యూరియా శాంతినగర్లో ఏ విధంగా 2 క్యూరియాలు ఉన్నాయో, కేడీలో ఏ విధంగా 2 క్యూరియాలు ఉన్నాయో, పాటుపాటు కూడా మేము వెనకంజలో మేము కూడా మీతో సరిసమానం అన్నటువంటి ఉత్సాహంతో ఒక 6 ప్రొసీజర్ ఏర్పాటు చేసి క్యూరియా ఏర్పాటు చేసుకోవచ్చు, 2వ క్యూరియా. కాబట్టి ఇంకా లేవిడ్లో 2వ క్యూరియా లేవిడ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రామాలు ప్రొసీజర్ కలిపి ఏర్పాటు చేసుకోవచ్చు.
కాబట్టి ఈ సూచించినటువంటి కిరణ్ ఫాదర్ గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులకి బయట పొదుపు సంఘాలు లాంటి సంఘం కాదు మరిదల సంఘం. డబ్బులతో పని లేదు. మనం చేయాల్సిందల్లా విచారణ గురువులకు ఉపదేశ మాస్టర్ గారికి కుడుబొద్దుగా ఉండాలి. పార్వతీపురం, బెళగాం ఈ 2 విచారణలో ప్రతి శనివారం కూడా మహిళల సభ్యులు వచ్చి గుడి శుభ్రం చేస్తారు. ఆ ఉద్యోగస్తులైన ఎంతటి వారైనా మరి ఈ సెక్రటరీ ఆయన మార్కెట్ స్కూల్ హై స్కూల్ హెచ్ఎం గారు ఆయన. ఈయన జాన్ నగరం గారు మన సెయింట్ జాన్స్ హై స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. జాన్ సూర్యనారాయణ ఒక మంచి రైతు సంఘ పెద్ద. వీరందరూ కూడా మరింతలో ఉన్నటువంటి భక్తి మర్యాదను బట్టి అన్నిటికీ హాజరవుతూ ఈ మరింతల సంఘాల ఏర్పాటుకి వారు కృషి చేస్తున్నారు. కాబట్టి ఆ పార్వతీపురం బెళగాం విచారణలో ఎవరు బాగోపైన వెళ్ళి పరామర్శిస్తారు. గుడికి దూరం అయిపోయినటువంటి వాళ్ళు, దేవుడి గుడికి రానటువంటి వాళ్ళకి, భార్య భర్తలు విడిపోతే అటువంటి వారికి చేరదీసి ఫాదర్తో తీసుకొచ్చి వారి సమస్య పరిష్కరించడానికి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిదల సభ్యులు చేయాలి. మరి మన మరిదల సంఘాల లక్ష్యం ప్రేమ, సేవ, లవ్ అండ్ సర్వీస్. ప్రేమతో సేవా కార్యక్రమాలు చేసి ఆ తల్లికి తగినటువంటి బిడ్డలుగా మనందరం కూడా జీవిస్తే మరి చూడండి, ఎక్కడెక్కడైతే మరిదల సంఘాలు పనిచేస్తున్నాయి అక్కడ ఆ సంఘము, ఆ వీధి, ఆ గ్రామం ఎంతగానో దీవించబడుతుంది. మరి నేను వ్యక్తిగతంగా మరిదల సంఘాలు మరితల్లి అనేటువంటి గౌరవ మర్యాదను బట్టి ఎప్పటి నుంచి అయితే మరిదల సంఘాల కోసం పనిచేస్తున్నప్పటి నుంచి నాకు అన్ని శుభాలే జరుగుతూ ఉన్నాయి, అన్ని మంచిగా జరుగుతూ ఉంది. దేవుడి సేవలో ప్రభు నాకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తూ ఉన్నారు. నా కుటుంబం, మా బంధుమిత్రులందరూ కూడా దీవించబడుతూ ఉన్నారు. కాబట్టి మరితల్లిలో ఉన్నటువంటి ఆ సమర్పణ జీవితం, మరితల్లిలో ఉన్నటువంటి ఆ వినయం, మరితల్లిలో దేవుడి చిత్తానికి తలవు జీవించేటటువంటి మనస్తత్వం, మరితల్లి ఓర్పు, సహనము, సోదర ప్రేమ, ఇతరులకు సేవ చేసే గుణగణాలతో మరి లోకంలో ఎంతో మంది ఆడవాళ్ళు ఉన్నారు, పుట్టి చనిపోయారు. కానీ ప్రపంచంలో అన్ని ఎక్కడెక్కడైతే యేసు ప్రభు ఆరాధించబడుతున్నాడు అక్కడ మరితల్లి కూడా గౌరవించబడుతూ ఉండదు. ఢిల్లీకి రాజైనా తర్వాత ఏంటి, ఓ తల్లి కొడుకే ప్రధానమంత్రి అయినా ఎవరైనా కూడా ఒక తల్లి ద్వారా ఈ లోకంలో మనం రావాల్సిందే. తల్లిదండ్రులు మనం పెంచినటువంటి విధానాన్ని బట్టి మనం ఉన్నత స్థితికి చేరుకోగలం. కాబట్టి ఆ తల్లి ఏ విధంగా కానపల్లిలో నా కుమారుడు చెప్పినట్టు చేయండి అని చెప్పారు. మనం కూడా సర్వేశ్వరుని పరిశుద్ధ మాత, మీ శరణ గోరి మీ దాపులకు పరుగెడివచ్చు. మా ఎడల విముఖులై ఉండక నేను చేయి విన్నపములను ఆలకించండి. మహిమగల పరిశుద్ధ కన్యక సకల విపత్తుల నుండి మమ్ము కాపాడండి.
ఆరోగ్యమాత నిర్మల మరియ సకల వరప్రసాదముల మధ్యవర్తిని పరిశుద్ధులైన మికాయేలు, రఫాయేలు, గాబ్రియేలు అతిదూతలారా, పరమండల శక్తిమంతులను మరియమ్మ దళమైన సకల సన్మనస్కులారా, పరిశుద్ధ స్నాపక యోహాను గారా, అపోస్తులైన పేతురు, పౌలులారా, దళ సమష్టి విన్నపము అందరం కలిసి ప్రార్థించుదాం. సంపూర్ణమైన నమ్మకమును దయచేసి ప్రపంచమును జయింపగలిగినట్లు చేయండి. ప్రేమతో సమీప విశ్వాసము మాకిచ్చి మీ ప్రేమ కొరకు మా పనులన్నిటినీ చేయనట్లను కోటి మానవులలో ఈ దివ్య ముఖమును సూచి చేయించినట్లు ప్రసాదించండి. కొండవలే కలగలిగిన విశ్వాసము మాకిచ్చి జీవిత బాధలను, శ్రమలను, నిరాశన శిబిరాలను మేము సరళంగా పడేపడగా ధైర్య శాంతములతో ఉన్నట్లు దయచేయండి. ఈ వరకు ఆత్మ రక్షణ వరకు గొప్ప చేపట్టి సాధించిన అవసరమైన సాహసోపేతమైన విశ్వాసాలను మాకు అనుగ్రహించండి. మా ఆదరణకు అగ్ని సమూహాలే ప్రకాశింపగల విశ్వాసమును అనుగ్రహించి అది మమ్ము కలిసికట్టుగా నడిపించినట్లు ఈ దివ్య ప్రేమాగ్ని పాలను అంతరా కలిగించినట్లు జ్ఞానంతకాలంలో మరణ క్రీడలో ఉన్నవారిని వెలుగు చూపునట్లును వెలుగులో ఉన్న వారిని ఉత్సాహపరిచినట్లును పాపంలో బందీలై జ్ఞానశాపంలో ఉన్నవారు ఆత్మజీవం పొందినట్లును ఆ వెలుగు జీవములు శాంతి సమాధాన పదములో మమ్మల్ని నడిపించినట్లు చేయండి. జీవిత సమరము సమాప్తి కాగా ఏ ఒక్కరము తప్పిపోగా మా తరము వారెల్లరూ ఈ ప్రేమమయ మహిమామయ సామ్రాజ్యంలో కలుసుకున్నట్లుగా అనుగ్రహించండి స్వామి. ఆమేన్. ప్రార్థన. మా తండ్రి అయిన దేవ, మీ సేవకుడైన ప్రాణుడపు గారికి క్రీస్తు జ్ఞాన శరీరముగా స్త్రీ సభ యొక్క అద్భుత విధానమును గూర్చి అందు క్రీస్తు తెలియని మరియమ్మ గారి విశిష్ట స్థానమును గూర్చి నిశ్చితమైన దూరదృష్టిని చేసి ఉన్నావు. ఈ దూరదృష్టిని ఇతరులతో పంచుకోగలన ప్రగాఢమైన ఆసక్తం మరియు అతనిపై ఆధారపడి ఉన్న పుత్ర ప్రేమను కలిపి ప్రపంచంపై ఆమెకు గల మాతృ ప్రేమకు గుర్తుగాను శ్రీ సభాభివృద్ధికి గురు సల్పటకు ఆమె బిడ్డలందరినీ సభ్యులుగా తీర్చుటకు అతడు మరే తరమును స్థాపించారు. ఓ తండ్రి, అతనిపై మీరు కురిపించిన అనుగ్రహములకును తద్వారా అతనికి కలిగిన సాహసోపేతమైన ప్రగాఢ విశ్వాసము వలన శ్రీ సభకు కలిగిన మేలులకు మీకు వందనములను అర్పించుచున్నాము. అతని మధ్యవర్తితో మేము అడుగుచున్న ఈ వినుపములను మీరు అనుగ్రహించడంగా నమ్ముచున్నాము. సోదరుడు ప్రార్థన గారి మధ్యవర్తితో దేవునికి మేము కోరికలను తెలుపవలను. మరియు మీ ఇష్టమునకు అనుగుణంగా ఉండొచ్చు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మీరు మహిమపరచబడుటకై శ్రీ సభ అతని పవిత్రతను గుర్తించినట్లు అనుగ్రహించమని మేము అర్థించున్నాము తండ్రి. మరణించిన మా వైద్య సభ్యుల ఆత్మలను, విశ్వాసులు మరియు దిక్కులేని ఆత్మలను సర్వేశ్వర చేత సమాధానం విశ్రమించును గాక. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఆరోగ్యమైన ప్రార్థన ద్వారా ఈ శతజయంతి వేడుకలో పాల్గొని మనలందరినీ ఆస్వాదించి అభివృద్ధి పరిచయాల వల్ల కాచి కాపాడును గాక.
Sunitintiyo puntabi Anta tilum bagam leyang Kunggang kilbaralinga Rumang baran abo joraile Garbiran gankil baran tanam iman sanay Anan raman batin sano pagamle Garbiran gankil bar tanam iman sanay Anan raman batin sano pagamle Ampunarani Alim tameyang Vision of Mary Ampunarani Alim tameyang Vision of Mary మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. 2వ పఠనము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 38వ వచనం వరకు. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగున్నారు అందరూ? అలసిపోయారా? చాలా దూరం నడిచారు, చాలా సేపు కూర్చొని ఉన్నారు కదా, అవును కదా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము శతవార్షికోత్సవ పండుగను సంబరాన్ని జరుపుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ మరియ తల్లి మనందరి యొక్క తల్లిగా, నాయకిగా మనల్ని ముందు నుండి నడిపిస్తూ ఇదిగో 100 సంవత్సరాల కాలము ఈ మరియ దళము వర్ధిల్లేటువంటి అనుగ్రహాన్ని, ప్రార్థన సహాయాన్ని, తోడ్పాటును అందించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, మరి ఈ శుభదినమున దేవుని యొక్క వాక్యము మనకు చక్కని సందేశాన్ని ఇచ్చి ఉంది. దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చే వారి యొక్క జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదములకు కొదవ అన్నటువంటిది ఉండదు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వారి జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదములకు కొదవ ఉండదు. అది పరిశుద్ధ మరియ తల్లి జీవితంలో మనం చూసాము. పునీతులు, ప్రవక్తల జీవితంలో మనం చూసాము. ఎంతో మంది గురువులు, కన్యాస్త్రీలు, పరిశుద్ధ పాపుగారులు దేవుని యొక్క ఆశీర్వాదములను తమ యొక్క జీవితంలో సమృద్ధిగా పొందడం చూసాము. అలాగే గృహస్థ క్రైస్తవులు దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించు మంచి జీవితాన్ని జీవించడం మనము చూస్తున్నాము, చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుల, మరి అటువంటి పుణ్య జీవితానికి ఇదిగో చక్కని మార్గాన్ని చూపుతున్నటువంటి వ్యక్తి పరిశుద్ధ మరియ తల్లి. ఆ పుణ్య జీవితాన్ని జీవించి ఉన్నారు కావుననే దేవుడు తనను తన కుమారునికి తల్లిగా ఎంచుకున్నాడు. తన యొక్క అనుగ్రహములతో ఆమెను నింపి ఉన్నాడు. అందుకే అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అని గాబ్రియేలు దూత మరియ తల్లితో ఆ యొక్క 100 వచనాలు పలికారు. మరి మాన్ఫోర్డ్ గారు అంటారు, మరియా అంటే సకల వరాల నిధి. మరియా అంటే దేవుడు అన్ని వరములను ప్రోగు చేసి ఆ యొక్క వరాల నిధిని మరియా అని పిలిచాడంట. మరి ఆమెను అందించేటువంటి వారికి ఆ యొక్క వరప్రసాదములు, ఆశీర్వాదములు, దీవెనలు తన యొక్క కుమారుడు నుండి ఎల్లకాలము లభిస్తూనే ఉంటాయి. దాంట్లో మన యొక్క డబ్బులు అయిపోతాయేమో కానీ తల్లి ద్వారా పొందేటువంటి దీవెనలకు లోటు అనేది రాదు.
బ్యాంక్ లో మన యొక్క డిపాజిట్లు మనం తీసుకున్న కొలది అయిపోతాయి. తిరిగి మళ్ళా దాంట్లో డిపాజిట్ చేస్తేనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం డిపాజిట్ చేయనవసరం లేదు. ఆల్రెడీ నిధి ఉంది, తరగనటువంటి నిధి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి అడిగిన వారికి చెక్ బుక్ అవసరం లేదు. మనము లైన్ లో నిలబడి గంటల కొలది వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆమె యొక్క సమక్షంలో, దేవుని యొక్క సమక్షంలో మోకరించి ప్రార్థించగా దేవుడు నీకు నాకు ఆ యొక్క దీవెనను సమృద్ధిగా ప్రసాదించగల అనుగ్రహాన్ని, మధ్యవర్తిత్వాన్ని ఇదిగో ఈ యొక్క తల్లికి ప్రసాదించాడు. మరి ఆ తల్లి కూడా ఇంత గొప్ప అనుగ్రహాన్ని పొందడానికి దేవుని యొక్క సంకల్పము తన యొక్క జీవితంలో నెరవేరడానికి అంగీకరించింది. అవును, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగును గాక. ఈ మాటలు మనము ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా పలుకుతాం. నువ్వు చెప్పినట్లుగే జరుగును గాక అని చాలా అరుదుగా చెప్తాం. ఎందుకంటే మనం చెప్పినట్లే జరగాలి కాబట్టి. అవునా కాదు? అవునా కాదు? ఎప్పుడైనా మనం చెప్పినట్లే జరగాలి, కానీ పక్కన వారు చెప్పినట్లుగా జరగడానికి వీలు లేదు. క్రీస్తునందు సహోదరి సహోదరులు, కానీ ఈ పరిశుద్ధమైన తల్లి ఇదిగో నేను నీ దాసురాలు, నువ్వు చెప్పినట్టు నా జీవితంలో జరుగును గాక. నాకంటూ ఏ ప్లాన్ లేదు, నీ ప్లానే నా ప్లాన్. దేవా, నీ చిత్తమే నా చిత్తము. క్రీస్తునందు సహోదరి సహోదరుల, మరి ఆమె దైవ చిత్తాన్ని తన యొక్క చిత్తముగా చేసుకున్నారు కాబట్టి ఈ రోజు మనమందరము ఈ మరియ తల్లిని గౌరవిస్తున్నాం. ఆమె చక్కగా చెప్పిన్నారు, తరతరాల వరకు నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఎందుకు? నేను దైవ చిత్తాన్ని నా చిత్తముగా చేసుకొని జీవించాను. క్రీస్తునందు సహోదరి సహోదరుల, మరి ఈ చక్కని సుమాత్రికతలో, ఆదర్శంలో జీవించేటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశీర్వాదములకు పాత్రులవుతారు. వారి యొక్క జీవితంలో అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా లేదు. ప్రియా సహోదరి సహోదరుల, గాబ్రియేలు దూత చెప్పి ఉన్నారు మరియ తల్లితో, ఇదిగో దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు అని. క్రీస్తునందు సహోదరి సహోదరుల, మన యొక్క శక్తియుక్తులతో సాధ్యము కానటువంటి పని దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క అనుగ్రహంతో, దీవెనతో మన జీవితంలో సాధ్యపడుతుంది. అందుకే క్రీస్తు ప్రభువు కూడా మత్తయి సువార్తలో చక్కగా విడిగి ఉన్నారు. 19వ అధ్యాయం 26వ వచనంలో ఆ ధనికుడైనటువంటి యువకునితో సంభాషించిన పిమ్మట, ఇదిగో మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని. చదవండి ఎవరైనా. అందుకు యేసు శిష్యులతో మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మానవులకు అసాధ్యం, కానీ దేవునికి మన యొక్క జీవితంలో సమస్తము కూడా సాధ్యమే. ఇక్కడ జీవితంలో ఆశీర్వాదములకు కొదవలేదు. మరి పరిశుద్ధ మరియ తల్లి ఈ రోజు నిన్ను నన్ను ఆమె యొక్క దళస్తురాలుగా, సైన్యముగా ఇదిగో యొక్క శత్రువును, సాతానును జయించడానికి, శోధనను జయించడానికి తనతో పాటు తాను ఎలాగైతే దేవుడు చెప్పినట్లు చేసి ఉన్నారో, దేవుడి యొక్క సంకల్పము తన యొక్క సంకల్పముగా స్వీకరించి ఉన్నారు. మనము కూడా ఆ తల్లి చెప్పినట్లుగా, ఆ తల్లి మనతో పలికినట్లుగా, ఇదిగో నా కుమారుడు చెప్పినట్లుగా మీరు చేయండి, నా కుమారుడు చెప్పినట్లుగా మీరు చేయండి. ఆయన చెప్పినట్లు చేసినటువంటి సందర్భాన సాధారణమైనటువంటి నీరును శ్రేష్టమైన ద్రాక్షారసంగా మలిచాడు. ఒక సాధారణమైన నీరును శ్రేష్టమైన ద్రాక్షారసంగా మలిచాడు.
మరి మనము ఆ ప్రభు యొక్క వాక్యానుసారం ఆజ్ఞానుసారం జీవించినప్పుడు మన యొక్క జీవితంలో మరింత ఆశీర్వాదం ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము రోజు జపమాల ప్రార్థన ద్వారా వేడుకుంటూ ఉన్నాము, అమ్మా నీ సంఖ్యలో ఉన్నటువంటి నీ కుమారునికి మా ఊసు చెప్పుమని. తప్పకుండా మన యొక్క వేడుకోలను ఆ తల్లి తన కుమారుని చెవిన చేరవేస్తుంది. మన యొక్క బలహీనతలో మనకు శక్తిని ఇవ్వడానికి, మన యొక్క కష్ట సమయంలో తన యొక్క కృపను ప్రసాదించడానికి మనము అర్థించగా మన యొక్క వేడుకోలను యోగ్యమైన విధంగా తన కుమారునికి ప్రసాదించుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులా, ఈ తల్లి యొక్క సహాయము నీవు నేను ఎప్పటికీ కూడా కోల్పోము. ఈ లోకంలో నా అనుకున్నటువంటి వాళ్ళు తగు సమయంలో నీకు నాకు చేయూతని ఇవ్వకపోవచ్చు, సహాయం చేయకపోవచ్చు. కానీ ఈ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని వేడినటువంటి వారు ఎల్లకాలము సహాయమును, ఆశీర్వాదమును, దీవెనను పొందుతారు. మరి ఈ తల్లి యొక్క సహాయంతో ఈ విచారణలో మర్యాదలము నూరింతలుగా వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ మనందరము భక్తి శ్రద్ధలతో ఈ పూజా బలిని ఎందు పాల్గొంటారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. tunganayam maripoy meri karpitanggaman arani Tunganayam mariboy meri karpitangaman arani. Elizabeth asi inglinga ele olang le aman ano lang nampatiyang wandring nanyen banandandeti Sankataval film Beadle Queen Susulin Abirinda Garbiran Order di salinganyare Birinda Ompo Garbiran kitunganarajam aapnyar binasam virinda garbiran lumbagamle Kitunganarajam Apnyar binasan Birinda Garbiran Tumbagamle Ampunarani Ompunarani Alim Tameyam Kijanap Miri Ompunarani Ompunarani alim tameyam ijanap meri tunganayam maripoy meri నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడు దేవుని యందు ఆయన నామము పవిత్రమైనది. మరి తల్లి తండ్రి దేవుడు తన జీవితంలో చేసిన క్రియలకు వందనాలు ఈ విధంగా స్తోత్ర గీతము తెలియజేస్తూ ఉన్నది. అక్టోబర్ నెలంతా కూడా నేను ఇటువైపునే రావడం జరుగుతున్నది. ఈ మరిందల 100 సంవత్సరాల జూబ్లీ వేడుకల్లో భాగంగా శాంతినగర్ వచ్చాం, లేవుడు వచ్చాం, కేడిజాలు వచ్చాం, ఈరోజు ఎస్కే పాడు, మరలా 29 బాలఫారం దేవాలయ ప్రతిష్ట
వార్షికోత్సవాన్ని కూడా ఫాదర్ ఆహ్వానించున్నారు. ఇదంతా కూడా నేను ఇంతకు ముందు ఇన్నిసార్లు రాలేదు, వెళ్ళిపోయిన తర్వాత మన విచారణకర్తలైనటువంటి చార్లెస్ ఫాదర్ గారి యొక్క చలవే, ఆయన యొక్క ప్రేమాభిమానాలు. మీరు పిల్లవని చెప్పగల ఆయన రెండో ఆలోచన లేకుండా నాకు ఫోన్ చేసుకున్నారు. ఈరోజు రావడం జరుగుతున్నది. కాబట్టి సాగుబాటు పాటు లేవుడు వచ్చాను ప్రజలందరి తరఫున ముఖ్యంగా నేను వారందరికీ మన విచారకర్తలైన చార్లెస్ ఫాదర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ సత్యజయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి నాతో పాటు వచ్చినటువంటి కమిషన్ కార్యవర్గ సభ్యులకు, శాంతినగర్, కేడిజోలా, లేవుడి, మరి ఈ కోటపాడుకు సంబంధించి అన్ని గ్రామాల వారు కూడా వచ్చారు. మిమ్మల్ని అందరినీ చూస్తే మరలా నాకు పాత రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. అనంత్ పాటలు పాడుతున్న అనంత్ నేను నల్లగొండ ఉన్నప్పుడు వాడు 2వ తరగతి 3వ తరగతి పిల్లాడు. ఈరోజు చాలా చక్కగా పాటలు నేర్చుకొని మరి అమరవీతో కలిసి చక్కనైన పాటలు పాడారు. గాయక బృంద సభ్యులకు మేతరఫ్ స్థాయిలో బిషప్ గారి తరఫున మా అందరి తరఫున అభినందనలు. ప్రార్థించుదాము. పరమ పవిత్రుడు అయిన ఓ సర్వేశ్వరా, మేము ఇప్పుడు ఈ శత జయంతి వేడుకల్లో పరలోక విందును స్వీకరించి మీ దీవెన కొరకు ప్రార్థించుచున్నాము. నిత్య కనికైన క్రైస్తవుల సహాయ మాత, ఆరోగ్య మాత క్యూరియా ఈ శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న శుభ సమయంలో ఆ తల్లి యొక్క ప్రార్థనా సహాయమును, ఆమె ఆదర్శమును అనుసరించి మా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మీరు ఆశించిన రీతిగా జీవించేలాగున మీ కృపను మాకు దయచేయమని మేము ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. జూబిలీ పండుగ ఆశీస్సులకై మీ శిరస్సులను వచ్చి ప్రార్థించండి. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో పరిశుద్ధ కన్య మరియమ్మ ద్వారా జన్మించిన దైవ కుమారుడు కనికరముతో మానవాళిని రక్షించెను. ఆయన మేము అపార స్వర్గ సంపదలతో నింపునుగాక. క్రైస్తవుల సహాయ మాత, ఆరోగ్య మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయ సహాయమును, ఆరోగ్యమును, భద్రతను గుర్తింతురుగాక. మరిజల సంఘాల ఆవిర్భావ శత జయంతి వేడుకలను ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనంద వస్తు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మను ఆశీర్వదించి నెలవేళలా కాచి కాపాడుదురుగాక. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఒక రోజు మనకి కమిషన్ ఇచ్చినటువంటి రోజులో వైజాగ్ లో రీజియా వాళ్ళు ఒక మాట అన్నారు, మీకు కమిషన్ ఇస్తున్నాం కానీ మేము బాధపడుతున్నామండి అని. ఏంటి అంటే అసలు మాకు గుండెకాయ అంటే మీ యొక్క శ్రీకాకుళం వేదాశ్రమం. ఎందువల్లంటే ఈ శాంతినగరు, కేడీజ్వాల, రాముడు కూడా ఈ ప్రాంతాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, మీ కట్టుబాట్లు అయితేనేమి, మరితర తరఫున మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మాకు ఆదర్శప్రాయం. మేము పేరుకి క్రీజ్ చేయని మిమ్మల్ని మేము అనుసరిస్తున్నామని అన్నారు. అందరూ చెప్పదు కదా, అది నిజం. ఇప్పుడు మీ భారతదేశంలో కమిషన్ నడుపుతున్నాం కానీ అంతా కూడాను ఈ శాంతినగర్, కేడీజ్వాల, రాముడు కూడా ఈ ప్రాంతంలో ఈ లేవిడి, ఎస్కోట్పాడు ఈ యొక్క విచారణకర్తల యొక్క ప్రోత్సాహమే మమ్మల్ని నడిపిస్తూ ఉందని సభాముఖంగా నేను మా గురువులకి మాట నేను కృతజ్ఞత నడిపించుకుంటున్నాను. ఈ యొక్క ఉత్సాహం చెప్పే మనం ముందుకు వెళ్దాం. మన కమిషన్, మన శ్రీకాకుళం యాత్రాసన కమిషన్, మనందరి కమిషన్. ఇప్పుడు ఆదర్శంలో అంకిత భావంతో పనిచేయబట్టి మనకి మన బ్రదర్ చెప్పినట్టుగా మన యాత్రాసంలో 37 విచారణలోని 18 విచారణలు అన్నమాట మనకి ఈ యొక్క ప్రసిద్ధులు ఉన్నాయి. ఇంకా 19 విచారణలోని ప్రసిద్ధులు ఇంకా ఏర్పాటు కాబడాలి. అయితే మన గురువుల యొక్క ప్రోత్సాహంతో, మన తండ్రి గారి యొక్క సహాయంతో మనం తప్పనిసరిగా ఆ 19 విచారణలు కూడా మనం బలిదానాలు ఏర్పాటు చేయడానికి సహకరిద్దాం. ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ ఈ త్వరలోనే లేవిలో అనుకుంటున్నాం స్టూడియో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. అది కూడా ఏర్పాటు చేసి మీరందరూ కూడా ఇంకా ఎక్కువగా ప్రసిద్ధులు ఏర్పాటు చేసి మనందరూ కూడా అభివృద్ధి పాటలు నడపాలని, ఆ గురువు యొక్క సహకారం మనందరితో ఉండాలని, మన గురువులాగే మిగతా విచారణ యొక్క విచారణకర్తలు జ్ఞానమార్గం చూపడం కూడా ముందుకు రావాలని, ఆ దేవమాత సహాయం చేయాలని మనం అందరి తరఫున కూడా దేవుడికి వేడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటాం.